దానికి అలవాటు పడుతున్నారు. వాస్తవంగా ముస్లిములు మద్యం తాగకూడదు. ఆల్కహాల్ సేవించినవాడు దుర్మార్గుడు. మనమేమనుకుంటామంటే ఆల్కహాల్ మనం తాగట్లేదు కదా, ఇంకొకరికి ఇచ్చేస్తున్నాం కాబట్టి మేము తప్పు చేయట్లేదని అనుకుంటారు. ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. జామి తిర్మిజీ గ్రంథము హదీస్ నంబర్ 1295, సునన్ అబీ దావూద్ గ్రంథము హదీస్ నంబర్ 3675. ఈ రెండు చోట్ల ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, మద్యానికి సంబంధించినటువంటి మద్యపానానికి సంబంధించినటువంటి 8 మంది మరియు 10 మంది, ఒక హదీస్లో 8 మందిపై మరొక హదీస్లో 10 మందిపై అల్లా యొక్క శాపం కురుస్తుంది అని చెప్పడం జరిగింది. మిత్రులారా, అంటే తాగడం ఒక్కటే కాదు, ఆ మద్యాన్ని వేరొకరికి ఇవ్వడం కూడా అంతే తప్పు. చాలామందికి తెలియనటువంటి విషయం ఏమిటంటే, మేము ఆర్మీలో చేసి వచ్చాము, డిఫెన్స్లో చేసి వచ్చాము, కాబట్టి మాకు జనరల్గానే పెన్షన్తో పాటుగా ఒక క్యాంటీన్ కార్డు ఇస్తారు. ఆ క్యాంటీన్ కార్డు ద్వారా మనం సరుకులు కొంటాము, అలాగే మద్యం కూడా ఫ్రీగా వస్తుంది లేదా తక్కువ రేటుకు వస్తుంది. దాన్ని తీసుకొచ్చి ఈ దుర్మార్గమైనటువంటి చర్య ఏమిటంటే, వీరు ఇంకొకరికి అమ్మి వేస్తూ ఉంటారు. ఏమనుకుంటారంటే, నేను తాగట్లేదు కదా, నాకు వచ్చిన డబ్బుని నేను సొమ్ము చేసుకుంటాను, నీకు వేరే వారికి ఇచ్చేస్తున్నానంటారు. తప్పు. ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, మద్యం ఎవరి కోసం అయితే తయారు చేయబడుతుందో వారిపై, తయారు చేసే వాడిపై. మద్యాన్ని ఎలా తయారు చేస్తారండి? ద్రాక్ష రసాన్ని పిండిన తర్వాత తయారు చేస్తారు. మరి ఆ రసాన్ని పిండినటువంటి వాడు, దానిని తాగినటువంటి వాడు, ఎవరి కోసం అది తయారు చేయబడుతుందో, ఎవరి కోసమైతే అది సరఫరా చేయబడుతుందో, ఎవరు అక్కడ ఉండి అమ్ముతున్నారో, మద్యానికి సంబంధించినటువంటి వారందరిపై అల్లాహ్ యొక్క శాపం కురుస్తుందని చెప్పడం జరిగింది. వీరందరూ సమానమైనటువంటి శిక్షార్హులు. ఇస్లాం చెప్పేటటువంటి విషయం అంటే మద్యం జోలికే పోకూడదు. అలాంటి మద్యంపై కఠినమైనటువంటి నిషేధం ఇస్లాం చెప్తూ ఉంటే, మరి ముస్లిములలో కొంతమంది అవివేకులు మద్యం ఇస్తేనే ఓట్లు వేసేటటువంటి స్థితిలో ప్రస్తుత ముస్లిం సమాజం ఉందంటే ఇది ఎంత శోచనీయం ఆలోచించండి. వాస్తవానికి మద్యం తాగడమే నేరం. అలాంటిది మద్యం విచ్చలవిడిగా రోజుకో బాటిల్ చప్పున సరఫరా చేయబడుతుంది. వీరందరూ సమానమైనటువంటి భాగస్వాములు. ఈ విధంగా మరొక విషయం చెప్పదలిచాను. ఎవరైతే ఈ ఆర్మీ నుంచి వచ్చి మాకు వస్తున్నాయి కదా అమ్ముతున్నారో వారిపై కూడా సమానమైనటువంటి శిక్ష. తాగడము అమ్మడము రెండు ఒకటేను, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఆ కార్డుని అసలు వాడబాకండి, ఆ మద్యాన్ని మీరు అక్కడి నుంచి తీసుకురాబాకండి. వచ్చారో తాగడము మరి తీసుకురావడం రెండు ఒకటేను మిత్రులారా, గమనించండి. అలాగే ఎవరైతే మద్యం దుకాణంలో పని చేస్తున్నారో, బార్లలో పని చేస్తూ ఉంటారో, సర్వీస్ చేస్తారు కదండి, అటెండర్గా సర్వీస్ చేస్తారు కదా, అక్కడ వెయిటర్గా ఇస్తారు కదా. ఇప్పుడు హోటల్కి వెళ్ళినప్పుడు అయ్యా మీకు ఎన్ని ప్లేట్లు కావాలి, ఏమేమి కావాలని రాసుకుంటారు కదా. అలాగే మద్యంలో కూడా